ఓకే, ఒక్క నిమిషం అండి. ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారు ఒకసారి మీరు ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోరా ప్లీజ్. దాన్ని చెక్ చేయకండి. శ్రీనివాస్ యాదవ్ గారు ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోరా. సో నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ యాదవ్. ఏంటి కేటీఆర్ హరీష్ రావు కామెంట్స్ ఏంటి? పదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే కేవలం ఓట్ల కోసమా, మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ రాజ్ చేసి ఓట్లు రాజ్ చేసుకుందామని ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మనం చూసాం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో, మళ్ళీ మనకు పూర్వవైపు రావాలంటే ఏదో ఒక సెంటిమెంట్ రాజ్ చేయాలని చెప్పేసి ఒక కొత్తది ఒకటి స్టార్ట్ చేస్తున్నారా అన్న? స్పష్టంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్లలో మేము 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రజలు మేము ఓడిపోలేదు, ప్రతిపక్ష హోదాలో పెట్టి మేము ప్రజల పక్షాల నుంచి పోరాటం చేయమని అద్భుతమైన ఒక అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు మాకు. దాంట్లో ఎట్లాంటిది వాళ్ళకి అధికారిక పక్షం ఉండి పరిపాలించమని 64 సీట్లు, వాళ్ళ మిత్రపక్షంతో కలిపి 65 సీట్లు, మాకు 39 సీట్లు ఇచ్చి అపోజిషన్ అంటే ప్రజల పక్షాన్ని నుండి ప్రజల సమస్యల నుండి పోరాటం చేయమని ఇచ్చింది తప్ప మమ్మల్ని ఏదో 5 సీట్లకు 10 సీట్లకు పరిమితం చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే విత్ ఇన్ ద ఓట్ పర్సెంటేజ్ కూడా పెద్దలు ఇద్దరు ఉన్నారు, దిలీప్ అన్న సీనన్న, 1.8%. అది కాదు పాయింట్. ఒకటి నేనేమంటున్నా శ్రీనివాస్ యాదవ్ గారు, సరే అది పాయింట్ కాదు. నేను ఆడికి వస్తున్నా. అంటే మేము ఒక్క నిమిషం అన్న, నాకు అవకాశం అండి. రాజకీయాలు చేస్తున్నాం అనడానికి మేము క్లారిఫై చేస్తున్నా. మీరు ఓడిపోయింది భయంకరంగా కింద పడిపోయింది టీఆర్ఎస్ పార్టీ అంటూ చూసినావా, దానికి నేను సైంటిఫిక్ పొలిటికల్ గా మీకు క్లారిఫై చేస్తున్నా. కాబట్టి మేము ఆగమైపోలే, అడివడివైపోతలేదు, ఎక్కడ ఆగం కావడం. రెండోది ఏంటంటే ఎక్కడో కుట్ర జరుగుతుంది అనేది మీకు చెప్పదలుచుకున్నాం స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు దిలీప్ అన్న మాట్లాడాడు, ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి అన్న మా అందరికి కూడా ముందు తరంలో పనిచేసారు కాబట్టి మేము గౌరవిస్తాం. ఎందుకంటే అన్న రేపు యూటీ అయితే తెలంగాణ మరో పోరాటం సిద్ధమైతే అనడంలో ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఆయన ఒక ఉద్యమకారుడు యాంగిల్లో మాట్లాడుతున్నాను నేను ఫీల్ అవుతున్నా, కాంగ్రెస్ యాంగిల్లో కాదు. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఆ మాట, అది ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ వ్యక్తి యాక్సెప్ట్ చేయడు, తను సీనన్న కూడా యాక్సెప్ట్ చేయడు. ఎక్కడో కుట్ర జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కుట్రలు అంటే ఎక్కడ శ్రీనివాస్ యాదవ్ కుట్రలు ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందా లేక బీజేపీ కుట్రలు చేస్తుందా? రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. ఎందుకు కుట్రలు చేస్తున్నాయి అంటే ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఎక్కడ ఉండకూడదు, అందులో తెలంగాణ ఉండకూడదు అనేది వాళ్ళు ఇద్దరు కామన్ ఎజెండా. అది అవునన్నా దిలీప్ అన్న ఒప్పుకుంటాడు, సీనన్న ఒప్పుకుంటాడు. రెండోది ఏంటంటే మొన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు కూడా మాట్లాడారు, ఇది దేశానికి రాజధాని, రెండో రాజధాని చేయాల్సిన అవసరం ఉంది, రాజధాని దగ్గర అవుతుందని కూడా మాట్లాడారు. రెండో విషయం అల్లుపురు సీనన్న అంటాడు ఆ రష్యా అమెరికా అంటాడు. అన్న రష్యా అమెరికా జనాభా మన యూపీ జనాభాతో సమానం. నేనేమంటున్నా పరిపాలన విధానం దేనికోసం ప్లాన్ చేస్తారు? ఎక్కువ జనాభా ఉంది, 150 కోట్ల జనాభా ఉంది. ఈ రోజు 150 కోట్ల జనాభా పరిపాలన విధానం కోసం ఆ కోణం నుంచి చేస్తే తప్పించి వైశాల్యంలో కాదు. కాబట్టి మీరు ఏదో ఎక్కడో ప్రపంచంలో ఉన్న ఎగ్జాంపుల్ చూపించి ఇది మాకు ఆలోచన లేదు అంటే తప్పది. సో వాళ్ళు అనుకునేది ఏంటంటే రెండే జాతీయ పార్టీలు ఉండాలి, రెండో రాజధానిగా పెట్టుకోవాలి, మేము పరిపాలించిన ఒక కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను మేము ప్రజలకి చెప్తున్నాం, ఆ కుట్రను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. రెండో విషయం, ఎలక్షన్లు ఏమున్నాయన్నా అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ రాబోతుంది రేపు 4వ తారీఖు. ఇప్పుడు ఇక్కడ మేము చెప్పిన నాకు ఒక పాయింట్ అర్థం కాలే. ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు, ఇక్కడ ఒక చిన్న పాయింట్. హరీష్ రావు కేటీఆర్ ఏం చెప్తారంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇప్పుడు ఏదైతే ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయో దీన్ని అడ్డుకుందామంటారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దానికి సంబంధం ఏంటి అని నాకు ఒక పాయింట్ అర్థం కాలే. ఈయన గెలిపించడంతో అక్కడ ఎట్లా అడ్డుకుంటారు? ఎగ్జాక్ట్ నేనేమంటున్నామంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాము, ప్రతిపక్షంలో మేము ఉండి ప్రశ్నిస్తాము, అందరి వైపు నుంచి మేము మాట్లాడతాము. అధికారం వచ్చింది 64-65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీ ఎక్కడో 4వ స్థానంలో 5వ స్థానంలో ఉంది. వాళ్ళు అవసరం లేదు. ఇది మేము బీఆర్ఎస్ ను గెలిపిస్తే 100% ప్రజల పక్షాన్ని ఉండి మేము ఎట్లా ప్రతిపక్ష హోదా ఇచ్చారో అదే ప్రతిపక్ష హోదాతో మేము ఈ రోజు మేము హౌస్ లో మాట్లాడుతున్నామని చెప్తున్నాం. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఏం లేదు అన్న. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఓడితే వాళ్ళ ప్రభుత్వం ఏం పడిపోదు. బీజేపీ పార్టీ గెలిస్తే ఓడితే వాళ్ళ